హాయ్ గైస్, నా అన్వేషణ అండ్ పరేషాన్ బాయ్స్ ఈ ఇద్దరు పేర్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. అందరికి తెలిసిందే. అయితే నా అన్వేషణ అయితే ఒక ఆరోపణ అయితే చేస్తారనమాట పరేషాన్ బాయ్స్ మీద. సో ఈయన ప్రతిరోజు బెట్టింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు రంజాన్ ఉన్న వాళ్ళు ఆయన అయితే బెట్టింగ్ చేస్తున్నారు. సో ఏ విధంగా ఏమైనా ఉన్న తను బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్ ప్రమోషన్ చేసి సో 20 కోట్లు అయితే సంపాదించారని చెప్పారన్నమాట. సో అవన్నీ కార్లు, బైక్స్ అంతా ఉన్నాయి బెట్టింగ్ వల్లనే అని చెప్పారు. సో దానికి కౌంటర్గా పరేషాన్ బాయ్స్ ఏం చెప్పారంటే, సో మీ వీడియోస్ ఉన్నాయి కదా, మానిటైజేషన్ అయితే అయింది కదా వీడియోస్కి, వాటికి కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. సో అది యాడ్స్ ఇస్తారనమాట, దానికి అంటున్నారు. సో నా అన్వేషణ ఏమంటున్నారంటే, మీరు చేస్తారు కదా, మీరు ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ ప్రమోషన్, నేనైతే చేయట్లేదు, యాడ్స్ వస్తున్నాయేమో అని నేను చేయట్లేదు అని అంటున్నారు అనమాట. సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కామెంట్ చేయండి. సో ఒకరు బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఏం చెప్తున్నారంటే, సో మేము గివ్ అవే ఇస్తాను, ఒక 100 మందికి నేను గివ్ అవే ఇస్తాను, ఈ బెట్టింగ్లో మీరు పార్టిసిపేట్ అవ్వండి, సో డబ్బులు పెట్టండి, ఆడండి అని ఒకరు చెప్తే, ఆడొద్దని నా అన్వేషణ చెప్తున్నారు అనమాట. బెట్టింగ్ ప్రమోషన్ చేయకూడదు అన్న, సో బెట్టింగ్ వల్ల చాలామంది చనిపోతున్నారంటే నీ యాడ్స్లో కూడా వస్తున్నాయి కదా అంటున్నారు. తను బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఒక లింక్ పంపించేసి సో చాలా అలా విధంగా ఒకరిని ప్రేరేపిస్తున్నారనమాట. అలా వద్దంటే మళ్ళీ ఈయనకు అంటున్నారని చెప్పేసి నా అన్వేషణ ఫ్యాన్స్ పరేషాన్ బాయ్స్ అకౌంట్లో వెళ్ళి, అంటే యూట్యూబ్లో వెళ్ళి కామెంట్ చేస్తున్నారనమాట. సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ మీరు చెప్పండి. సో నేనైతే నా అన్వేషణ కరెక్ట్ అని అనుకుంటున్నాను. సో మీరు నా అన్వేషణ కరెక్టా లేదా అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్. బాయ్ గైస్.